యోగా, ఆయుర్వేద, ఖాదీ, వ్యాపారం, తెలివితేటలు, నదుల మీద రీసెర్చ్, భగవంతుడి మీద రీసెర్చ్, మన హిందూ కల్చర్ని ఇతర దేశస్తులు ఫాలో అవుతుంటే, గొప్ప గొప్ప అమూల్యమైన నాలెడ్జ్ మన దగ్గర నుంచి దోచుకుపోతూ ఉంటే, కోహినూర్ డైమండ్ లాంటివి అన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ మన దేశం నుంచి వాళ్ళు పోతూ ఉంటే, మనం అక్కడి నుంచి మనం అక్కడి నుంచి ఏం నేర్చుకున్నాం తెలుసా? అక్కడి నుంచి వాళ్ళ దాకా బికినీలు వేసుకోవడం నేర్చుకుంటున్నాం, మన బట్టలు విప్పేయడం నేర్చుకుంటున్నాం, మన జుట్టును విప్పేయడం నేర్చుకుంటున్నాం, మన బొట్టును చెరిపేయడం నేర్చుకుంటున్నాం. అర్ధరాత్రులు పబ్బులు, డిస్కోలు అంటూ రోడ్ల మీద తాగుతూ బలాదూరు తిరగడం నేర్చుకుంటున్నాం. ఉదయాన్నే దేవస్థానాలు, మన హైందవ దేవస్థానాలు, మన భారతదేశ దేవస్థానాలు ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉండేది. ఈరోజు ఉదయం లేస్తే దేవస్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాత్రిపూట్ల బార్ల ముందు గొర్రెల్లాగా జనం నిండుగా ఉన్నారు. అర్ధరాత్రి 12-1 గంట దాకా దేశస్తులు, మన భారతీయులు మేల్కొని బలాదురుగా ఆడవాళ్ళు మగాళ్ళు తేడా లేకుండా సిగరెట్ కొట్టేస్తున్నారు, మందు కొట్టేస్తున్నారు. పొద్దున్నే విభూతి పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు. భార్యాభర్తల అనుబంధాన్ని చంపేసుకొని డేటింగ్ అనే కల్చర్తో ఎవరి మీద వాళ్ళు పడితే దొర్లి మన పిల్లల్ని, మన సంస్కృతిని అన్యాయం దారుణంగా చంపేస్తున్నారు. తల్లి పాలివ్వడానికి ఆలోచిస్తుంది. ఈరోజు డేటింగ్ కల్చర్ అని అత్యంత ఇంకా దారుణమైనది ఏంటంటే, తల్లిని కూడా కామంతో చూసే దారుణమైన పరిస్థితుల్లో భారతదేశం ఉంది. తల్లిని కూడా కామంతో చూసే రోజుల్లో బతుకుతున్నాం. తల్లి, చెల్లి, అన్న, అమ్మ అనే అనుబంధాలు లేకుండా కామపూరితమైన కళ్ళతో చూసే దారుణమైన స్థితిలో భారతదేశం ఈరోజు ఉంది. ఏంటి, ఇతర దేశస్తులు మన దగ్గర నుంచి, పుణ్యభూమి నుంచి అన్ని అమూల్యమైనవి దోచుకొని వెళ్ళిపోతూ ఉంటే, మనం చెత్త చెదారం రొంపు అంతా బలవంతంగా ఈరోజు ఇతర దేశస్తుల నుంచి తెచ్చుకొని ఫారిన్ కల్చర్ అనేసి బట్టలు విప్పేసి, బొట్టును చెరిపేసి, కామం క్రోధం పెంచేసుకొనేసి, బావి వరుసలు తెలియకుండా డేటింగ్ కల్చర్ అని భార్య భర్తల్ని విడిపోతున్నారు. అర్ధరాత్రులు పబ్బు కల్చర్ అనేసి అర్ధరాత్రులు పిచ్చోల్లాగా తాగి ఎగురుతున్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా ఇతర దేశస్తులు హరే రామ హరే కృష్ణ అని మనం బొట్టులు పెట్టుకొని చీర కట్టుకొని రోడ్ల మీద ఎగురుతూ ఉంటే, మనం బట్టలు ఇప్పేసుకొని బికిలీలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం. వస్త్రధారణలో మనం భారతీయులమా? మనం డేటింగ్ కల్చర్లో ఈరోజు మనం భారతీయులమా? కామంగా చూసే వావి వరుసలు తెలియకుండా కామంగా చూసే దీంట్లలో మనం భారతీయులమా? ఏ రకంగా ఈరోజు మనం భారతీయులం? భారతీయ సంస్కృతి ఎక్కడుంది? భారతదేశం చచ్చిపోతోంది. భారతదేశాన్ని ఇండైరెక్ట్గా మన భారత మాత